వెల్కమ్ స్టూడెంట్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ వెంటనే వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి అందరు స్టూడెంట్స్కి. ముఖ్యంగా ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి న్యూస్ కానీ ఇలాంటి డిసిషన్ కానీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇప్పటి వరకు తీసుకోలేదు. సో ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏపీ ఇంటర్మీడియట్ సంస్కరణలో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు కంప్లీట్గా రద్దు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉండవు. ఈ మేరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించినట్లు ఇంటర్ బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడానికి మనకు ముఖ్యంగా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. అవేంటి అనేది చెప్తాను. సో ప్రెస్ మీట్లోనే ఇంతకుముందే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. మనకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్లా గారు అయితే మనకు అన్ని స్టేట్లలో చూసుకుంటే ఓన్లీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. మనకు జేఈ, నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకు ఎక్కువ టైం ఉండాలి. అంటే ఇలా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం వల్ల వాళ్ళకు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే సిలబస్ విషయానికి వస్తే కూడా స్టేట్ సిలబస్ కాకుండా సెంట్రల్ సిలబసే ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు సెంట్రల్ సిలబస్ ఇవ్వడం వల్ల, సిబిఎస్ఈ సిలబస్ ఇవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు సెంట్రల్లో జరిగే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కైనా సరే ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ని కన్సిడర్ చేస్తున్నారు, కానీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ని కన్సిడర్ చేయడం లేదు. దానివల్ల విద్యార్థులు తెలుగు స్టేట్కి సంబంధించి ముఖ్యంగా ఏపీలో విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి ఓన్లీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేయాలని నిర్ణయించారు. సో దీనికి సంబంధించి విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ అందరి దగ్గర నుంచి మీకు ఇంకా ఒపీనియన్స్ ఏమైనా ఉంటే, సలహాలు ఉంటే ఈ 26th వరకు వెబ్సైట్లో మీ యొక్క సలహాలు అందించండి అని చెప్తూ ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డిసిషన్ అనేది 26 తర్వాత కంప్లీట్గా అందరు స్టూడెంట్స్కి అయితే అప్లికేబుల్ చేస్తూ ఫైనల్గా జీవో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఉండవు. బోర్డ్ ఎగ్జామ్స్ డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోనే ఫైనల్గా ఒకే ఒకసారి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది రియల్గా చాలా చాలా బెస్ట్ డిసిషన్. స్టూడెంట్స్కి ఎక్కువ టైం ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. సిలబస్ విషయంలో కానీ మిగిలిన టైం విషయంలో, మార్క్స్ విషయంలో అన్ని బెనిఫిట్స్ అయితే దీనివల్ల రాబోతున్నాయి. థ్యాంక్ యూ.